దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత వైభవంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించబోతున్నామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కె శివసేనారెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫీఫా ఇంటర్ కాండిడేట్ సెంపిటల్ కూడా ఫుట్బాల్ 2024 పోస్టర్ బ్రోచర్ను రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో పలు క్రీడా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 33 జిల్లా కేంద్రాల్లో జిల్లా క్రీడా యువజన శాఖ నిర్వహణలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం వైభవంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. మనందరం చూసినాం, ఎక్కడ కూడా క్రీడ అనే అంశాన్ని కూడా తీసుకునే పరిస్థితి మనందరం చూసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో క్రీడా శాఖ పరుగులు పెడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగా మనం చూస్తూనే ఉన్నాం. మొన్ననే నూతనంగా ఒక లోగోను మనం తయారు చేసుకోగలిగినాం. ఒలింపిక్స్ ఏ విధంగా అయితే ఒక ఇన్స్పైర్ గా ఉంటుందో ఆ విధంగా తెలంగాణ లోగోను కూడా తయారు చేసుకోగలిగినాం. రాబోయే రోజుల్లో దీని పాలసీని కూడా సిద్ధం చేస్తాం. దాదాపు 6 ఒలింపిక్స్ ఒలింపియన్స్ ను హైదరాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహించారు. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ కి ఈ ఫుట్బాల్ ఏదైతే ఉందో ఆ ఫుట్బాల్ కి సంబంధించిన ఆటను పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా మన ప్రియతమ వేరే కలకటాలో ఉత్సాహన కల్పించడం గాని, ఇంటర్నేషనల్ గేమ్స్ తెలంగాణలో ఏర్పాటు చేయడం గాని, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం గాని, దాంతోపాటు సీఎం కప్ రేపు అక్టోబర్ 2వ తారీఖు నుంచి సీఎం కప్ రాబోతుంది.